నెల్లూరు జిల్లా కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా నెల్లూరు ముంబై జాతీయ రహదారిని దాటుతున్న పెద్ద పులిని ఓ కారు ఢీకొట్టింది. ఘటనలో కారు కొంత దూరం పులిని ఈడ్చుకు వెళ్లిందని, పులి కాళ్లకు తీవ్ర గాయాలు కాగా అది అడవి ప్రాంతంలోకి పరిగెత్తినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఈ ఘటనలో కారు ముందు భాగం భారీగా ధ్వంసమైంది. పులిని ఢీకొట్టినప్పుడు తీవ్రంగా భయపడ్డట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. ఇదే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ నారాయణ అందిస్తారు. వెంకట్, నెల్లూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారి మీద కదిరినాయుడుపల్లి ఒక అటవీ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో వస్తున్న కారుపై పెద్ద పులి ఒక్కసారిగా దాడి చేసింది. కొంత దూరం వరకు కారుని ఈడ్చుకెళ్ళినట్లు బాధితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ దగ్గర నుంచి నెల్లూరుకి దాదాపు 5 మంది కారులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతానికి రాగానే ఒక పెద్ద పులి కారుపై దాడి చేసింది. ఈ దాడిలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులో 5 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే పెద్ద పులి కారుని దాడి చేసిన అనంతరం కొంత భాగం ఈడ్చుకెళ్లి అనంతరం అది అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. సో బాధితులందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తో పాటు అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించారు. ఈ అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అసలు అది పెద్ద పులా లేకపోతే మరోదైనా జంతువు కారుపై దాడి చేసిందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారు అటవీ ప్రాంతంలో కూలీలు నిర్వహిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ మర్రిపాడు మండలం అటవీ ప్రాంతం ఇటు ఏదైతే దగ్గర నుంచి నెల్లూరు రావాలంటే ఈ అటవీ ప్రాంతం గుండానే రావాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించినట్లు దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఆ అటవీ ప్రాంతంలో చిరుతుల సంచారం ఉంది కానీ పెద్ద పుల్ల సంచారం లేదని అటవీ అధికారులు చెప్తున్నారు. అయితే ఒకసారిగా పెద్ద పులి కారుపై దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులతో పాటు బాధితులు కూడా చెప్తున్న నేపథ్యంలో అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.